హాయ్ ఫ్రెండ్స్, పనసపండు చూడండి. ఈరోజు పనసపండు గురించి చెప్తా. ఎందుకంటే పైన అంతా చాలా గరగరమని ఉంటుంది, కోస్తే కూడా చాలా కష్టం. కోసి చూసాక దాని నిండా మీకు పీచు పీచుగా ఉంటుంది, కానీ లోపల పండిన తొనలు ఉంటాయండి. ఎంత బాగుంటాయంటే, ఎంత మధురంగా ఉంటాయంటే చాలా మధురంగా ఉంటాయి. పనసపండుని జాక్ ఫ్రూట్ అంటారు, మీ అందరికీ తెలుసు కదా. అయితే ఈ జాక్ ఫ్రూట్ గురించి ఎందుకు చెప్తున్నాను, మీకు ముఖ్యంగా చాలా డౌట్ వచ్చి ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లి తండ్రి గరగర, తల్లి పీచు పీచు. కానీ ప్రతి తల్లి తండ్రి కోరుకునేది బిడ్డలు రత్నాల్లా మాణిక్యాల్లా ఉండాలని. పనసపండు మనకు అదే తెలియజేస్తుంది. ప్రతి తల్లి తండ్రి కూడా తమ బిడ్డలు ఎంతో ప్రయోజనకారులు కావాలని ఆశిస్తారు. వారి వద్ద నుంచి మరేమీ కూడా ఇతరత్ర వాళ్ళు చూడాలని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి తల్లిదండ్రులు కూడా ఆశించరండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, వయోభారం వల్ల ఆటోమేటిక్గా ఇంకా పిల్లలు తప్ప ఇంకా వేరే చూసేటువంటి దారి ఏమీ ఉండకపోవటం వల్ల, అనారోగ్యాలు దాపరించటం వల్ల, ఒంటిలోని చావ తగ్గిపోవటం వల్ల అనుకోకుండానే పిల్లల మీద తల్లిదండ్రులు ఆధారపడిపోతూ ఉంటారు. అలా ఆధారపడ్డారు, కానీ వారి యొక్క ఏదైతే ఆలోచనలో పిల్లల్ని బాధ పెట్టాలనో, లేదంటే పిల్లల మీద బతకాలనో ఎట్టి పరిస్థితుల్లో వారు కోరుకోరు. ఇదివరకు చావ ఉన్నట్టు పిల్లల్ని చూసినట్టుగానే ఆసక్తితోటే చూడాలనుకుంటారు, కానీ ఏదో వాళ్ళ మీద ఆధారపడి సుఖంగా ఉండాలని ఎప్పుడూ కూడా అనుకోరు. అయితే ప్రతి ఒక్క పిల్లలు కూడా మామూలుగా గుర్తించవలసింది ఏంటంటే, తామే గొప్ప, తాము ఎంతో అందంగా ఉన్నాం, లేదా ఎంతో గొప్పవారు అయ్యాం, బాగా తెలివితేటలు ఉన్నాయి, ఈ రకంగా తల్లి తండ్రి తెలివితేటలు మాతో చాలవు అనుకునేటువంటి పరిస్థితులు కూడా ఈనాడు ఉన్నాయి. అయితే అసలు అంత గరగరం అనేటువంటి పై తొక్క, లోపల ఎందుకు పనికిరాని ఆ పీచు లేకపోతే అసలు ఎంతో మాధుర్యంగా ఉన్న ఆ తొనల యొక్క ఉనికి ఎక్కడ ఆలోచించండి. అందుకనే తల్లిదండ్రులకు మీరు ఇవ్వాల్సింది కొన్ని కోట్లు కాదు, వారికి ఇవ్వాల్సింది కనీసమైనటువంటి ఆదరాభిమానాలు. అవి వారికి ఊరటనిస్తాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఇంటిలోని పిల్లలు కూడా గుర్తుంచుకుంటే తల్లిదండ్రులంతా ఆనందించేటువంటి వ్యక్తులే ఉండరు. తల్లిదండ్రుల మీద కవితలు రాయటము, ఏదో ఒక సందర్భంలో వారి గురించి గొప్పగా మాట్లాడటము, ఇవన్నీ కూడా కాదను, చేయొచ్చు. కానీ మనసును పంచండి, మమతను పంచండి, వారి మాటను ఓపికగా వినండి, అది వారికి ఊరట. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఊరటను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.